ప్రభుత్వం రాకన ముందు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు? ఎన్ని లక్షలు ఇస్తున్నాడు? ఎన్ని లక్షలు ఇచ్చిండా? ఏం చేసిండు? ఏం చేసిండు? ఏం చేసిండు? ఆ తర్వాత గ్రూప్ 1 లో 1:100 ఇస్తున్నాడు. ఇస్తున్నాడా? ఇస్తున్నాడా అసెంబ్లీ సాక్షిగా? మరి ఇవ్వకుండా ఏం చేసిండు? మోసం చేసిండు. ఏం చేసిండు? ఆ తర్వాత జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇవ్వకుండా ఏం చేసిండ్రు? ఏం చేసిండ్రు? ఆ తర్వాత అదైపోయింది. సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 40,000 ఉద్యోగాలు ఇస్తా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అని చెప్పిండు. ఇచ్చిండా? ఇవ్వకుండా ఏం చేసిండు? మరి ఇన్ని మోసాలు చేస్తే మనం ఎందుకు ఈడ ధర్నాలో కూర్చోవాలి? మనం ఎందుకు ఇంత ధర్నాలో కూర్చోవాలి? చదువుకున్న వాళ్ళం, భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగం చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారత సామాజిక వ్యవస్థ చదివినాం. మనం ఇంత చదివి కూడా ఇన్ని మోసాలు చేస్తుంటే ప్రశ్నించకుండా కేవలం ఒక 2,000 మంది 3,000 మందితో ధర్నా చేసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నట్టు 35 లక్షల మందికి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, ఇన్ని మోసాలకు వ్యతిరేకంగానే ఈ మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఇన్ని మోసాలకు వ్యతిరేకంగానే ఈ రోజు ఇక్కడ ఒక 4-5 వేల మంది ఉండొచ్చు. రేపు అంటే ఒక నెల రోజులు నీకు ఒక టైం ఇస్తా ఉన్నాం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అందరిలాగా. ఒక టైం ఇస్తున్నాం. ఒకవేళ గనక ఒక నెల లోపల నువ్వు 50,000తో నోటిఫికేషన్ అయిపోతే నువ్వు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగులకు నిరసనగా 2 లక్షల మంది హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం. చేద్దామా? మనం అందరం కూడా దిగ్బంధం చేద్దాం. దానికి అందరు కూడా రెడీ ఉండాలి. అట్లానే ఒక మంత్రి 70,000, 80,000, 90,000 అంటూ ఉన్నారు. కనీసం అవగాహన ఉందా? మీ మంత్రివర్గంలోనే కనీసం చర్చించుకుంటున్నారా? మీరు నిజంగా 60,000, 70,000, 80,000, లక్ష ఇచ్చింటే అశోక్నగర్ చౌరస్తారా అండి? మీరు ఒక శ్వేతపత్రం పట్టుకుని అశోక్నగర్ చౌరస్తారా అండి? ఒకవేళ మీరు ఇస్తే మీకు పాలాభిషేకం చేస్తాము, లేకపోతే ఇయ్యలేదంటే మేము తప్పు చేసినామని యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అశోక్నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసిపోవాలని ఈ నిరుద్యోగ మహాధర్నా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, చాలా మిత్రులు ఉన్నారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నా. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ.